నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై సుభాష్, జై సుభాష్, పవన్ నాయకత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగుల కళ్ళల్లో ఆనందాన్ని అయితే చూసామండి. ఎక్కడికి వెళ్ళలేము అనుకున్న మాకు మా సుభాష్ గారు, మా సచిన్ సారు కూడా మా కోసం అంటే బస్సు వేయించి మేము ఎక్కడికైనా వెళ్ళగలము, మా అంతటి మేము ప్రయాణం చేయగలము అని చెప్పేసి మా కోసం ఎంతో
కష్టపడుతున్నారండి. అలాగే మేము వికలాంగులమైనా సరే ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పేసి మా పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 6,000కి పెంచినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అండి. మా కోసం మా సార్లు ఎంతో చేశారండి. నిజంగా ఇలాంటి ప్రభుత్వం రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక మీదట కూడా మా యొక్క కళ్ళల్లో ఆనందాన్ని మా సార్లు చూస్తారండి. మా కోసం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారండి. అయితే వికలాంగులు ఎందులోని తక్కువ కాదు అని చెప్పడానికి మా పర్సంటేజ్ కూడా మాకు ఇస్తున్నారండి. ఎక్కడైనా సరే వికలాంగులు ఎందులోని తక్కువ కాదు, ఎందులో అయినా ముందుండాలి అని చెప్పేసి మా సచిన్ సారు, మా సుభాష్ సారు మా కోసం ఎంతగానో ప్రయాసపడి పాటుపడుతున్నారండి. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వల్ల కూడా మాకు చాలా అంటే చాలా మేలు జరిగినాయండి. మాకు ప్రభుత్వం వచ్చాకనే మాకు ఇలాంటి బండ్లు ఇవ్వడం అండి, 3 చక్రాల బండ్లు ఇవ్వడము, అలాగే ఏ సంస్థ ద్వారా మాట్లాడితే మాకు మేలు జరుగుతుందో, ఏ ఉద్యోగ విషయాల్లో మాట్లాడితే మేలు జరుగుతుందో ఇవన్నీ మా కోసం మా సార్లు చేస్తున్నారండి. ఈ యొక్క ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందండి, వికలాంగుల కోసం పనిచేస్తుందండి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మా వికలాంగులు అందరూ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నామండి. అందుకు నేను మా సార్ సచిన్ సార్కి, మా సుభాష్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అలాగే సీఎం చంద్రబాబు సార్ కూడా మా కోసం ఈ యొక్క బస్సును పెట్టి, అలాగే మా కోసం ఈ యొక్క 50% ఎక్కువ దూరం వెళ్ళాలంటే 50% పెట్టి, అలాగే మాకు ఫ్రీగా ఇప్పించి మాకు సార్ చేస్తున్నారండి. అలాగే మాకు సార్ రాగానే, సీఎం చంద్రబాబు సార్ గారు రాగానే 3,000 రూపాయల పెన్షన్ 6,000కి పెంచారండి. ఆయన రావడం వల్ల నిజంగా మేము బ్రతకగలము అనే ఆనందం మాకైతే కలిగిందండి. ఆ సార్ మాకు ఎంతగానో మేలు చేశారండి. అలాగే ఇక్కడ ఉంటున్న మా సార్లు కూడా మాకు ఎంతగానో మేలు చేశారు. ఇలాంటి ప్రభుత్వంలో మేము ఆనందంగా ఉన్నాము. మాకు ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వమే, ఈ ప్రభుత్వమే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.